హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేశానండి. టమాటా పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికి ఇష్టమే కదండీ! ఆల్మోస్ట్ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండీ! ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని చాలా సింపుల్ ప్రాసెస్‌లో చాలా ఈజీగా సూపర్ టేస్టీ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసుకొని 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసినప్పుడు గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలనైతే లైట్‌గా ఇలా వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాతనే 2 స్పూన్లు నువ్వులను కూడా వేసేసుకొని నువ్వులు చిటపట అంటున్నప్పుడే ఈ నువ్వులనైతే సపరేట్ చేసుకోవాలండి. కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి ఆయిల్ వేసినప్పుడు చిటపట అనుకోకుండా ఉంటాయి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలండి. లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు జీలకర్ర, అలానే 10 వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలానే మనకు కొలెస్ట్రాల్ ఉన్నా కానీ ఈ వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ని కరిగిస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇలా పచ్చిమిర్చితో పాటు అయినా వేయించుకోవచ్చండి. లేకపోతే పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకుని పులుపుకు సరిపడినంత చింతపండు వేసుకొని, టమాటాలు పుల్లగా ఉంటే కొంచెం చింతపండు తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని కొంచెం పసుపు వేసేసి, ఎప్పుడైనా సరే టమాటాలు కర్రీ చేసేటప్పుడైనా టమాటా పచ్చడి చేసేటప్పుడైనా కల్లుప్పు వేసి చేయండి. ఆ కల్లుప్పు వేయడం వల్ల వాటర్ అనేది సపరేట్ అయ్యి టమాటాలు కూడా తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు మూత తీసేసుకుని చూడండి, ఒకసారి ఇలా మొత్తం కలిపేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు అయితే ఉడికించేసుకోవాలి. టమాటాలు ఉడికేలోపు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఈ పల్లీలను వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, పల్లీలు గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుని గ్రైండ్ చేయాలి. పచ్చిమిర్చి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం రోట్లో చేస్తే ఎలా అయితే ఉంటుందో పచ్చడి అలానే ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ టమాటాలు అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం ఇలా ఒకసారి కలిపేసేసుకుని 1 నిమిషం పాటు ఇలానే కలిపేసేసి ఉడికించుకోవాలండి. కొత్తిమీర వేసినాక ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి, 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే టమాటాలను అయితే చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. టమాటాలను కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటాలైనా పచ్చిమిర్చినైనా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడిని అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. చూడండి, రోట్లో చేస్తే ఎలా అవుతుందో అంతే ఉంది. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి రోట్లో చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఆప్షనల్ ఇది. తాలింపు చేసుకోవచ్చు, లేకపోతే తాలింపు చేయకోకుండా కానీ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకుని, అలానే 4 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు ఇలానే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే టమాటా పచ్చడిలో వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ పోపునైతే ఇలా పచ్చడిలో వేసేసుకుంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇలా గనక చేస్తే టమాటా పచ్చడి రోట్లో చేస్తే ఎలా ఉంటుందో అంతే ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఇలా ఈ టమాటా పచ్చడి వేసేసుకుని వేడివేడి అన్నంలోనికి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, అంతే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.